ఇటీవల పోలింగ్ ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి సిట్ బృందం విచారణ చేస్తుంది. ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ఎస్వీ యూనివర్సిటీ క్యాంప్ పోలీస్ స్టేషన్ సిఐ మురళీమోహన్ నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రెడ్డిగా తిరుపతిలో సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ గోపి. మధు, మొత్తం మీద అంటే 13వ తారీఖు తర్వాత అంటే ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత ఆ సాయంత్రం నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తే పెద్ద ఎత్తున చంద్రగిరి నియోజకవర్గంలో ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది. కోచివారిపల్లి కావచ్చు, లేదంటే రామిరెడ్డిపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున జరిగిన దాడులకు సంబంధించి ఇప్పటికే కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ అభ్యర్థి ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, అదేవిధంగానే కోచివారిపల్లిలో అక్కడ ఒక వైసీపీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఇంటికి సంబంధించినటువంటి ఇల్లు పైన కూడా తగలబెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. దాని తర్వాత పరిణామాలు చూస్తే ఆ మరుసటి రోజు పులివర్తి నాని పైన తెలుగుదేశం అభ్యర్థి పైన అటాక్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. దాని తర్వాత జరిగిన పరిణామాలు, సిట్ విచారణ, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే కాసేపటి క్రితమే సిట్ విచారణకు సంబంధించినటువంటి అధికారులు కూడా తిరుపతికి చేరుకోవడం జరిగింది. రవి మనోహరాచారి డిఎస్పీ ఇక్కడికి తిరుపతికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఇప్పటికే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలపైన కూడా ఆయన కేసు స్టడీ చేయడం జరిగింది. అదే స్థాయిలోనే ప్రస్తుతానికి మనం యూనివర్సిటీ వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం. మహిళా యూనివర్సిటీ ఇక్కడే పులివర్తి నానికి సంబంధించినటువంటి ఏదైతే మరుసటి రోజు 14వ తారీఖున 13వ తారీఖు పోలింగ్ జరిగితే 14వ తారీఖున ఇక్కడ మర్డరాటం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైన మర్డరాటం జరిగింది. ఇక్కడే ఆయన వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన తర్వాత ఆయన పైన మారణాయుధాలతో ఆయన పైన దాడి చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలోనే ప్రస్తుతానికి మనం ఇక్కడే కాసేపటి క్రితం సిట్ అధికారులు డిఎస్పీ రవి మనోహరాచారి ఇక్కడికి వచ్చి మొత్తం పూర్తి స్థాయిలో కూడా కేసుకు సంబంధించి ఆ రోజు మెయిన్ గేట్ నుంచి దుండగులు ఎట్లా లోపలికి వెళ్ళారు, ఎట్లా ఆయన పైన దాడి చేశారు, ఆయన వాహనాలు పులివర్తి నానికి సంబంధించిన వాహనాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు ఎదురుగా వెళ్ళి ఎట్లా అటాక్ చేశారు, దాని తర్వాత పులివర్తి నానికి సంబంధించిన గన్మ్యాన్ ఎట్లా ఫైర్ చేశాడు, దాంట్లో ఎవరెవరికి గాయాలయ్యాయి, ముందుగానే ఇంత భారీ గేట్స్ ఉన్నప్పటికీ కూడా ముందుగానే వందలాది మంది కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళంతా కూడా లోపలికి ముందుగానే ప్రీ ప్లాన్గా ఎట్లా వెళ్ళారు, మరి ఆ సమయంలో ఇక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎవరు, మళ్ళీ అధికారి ఎవరు, వీటన్నిటి మీద కూడా కేసు స్టడీ 1 to 1 చేస్తున్నారు ఆయన. అందువల్లనే ముందుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఇప్పటి వరకు కూడా జరిగిన పరిణామాలపైన కేసుకు సంబంధించిన వివరాలని కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్న తర్వాత దాని తర్వాత ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి కూడా ఫీల్డ్ లెవెల్లో కూడా ఇక్కడ కూడా ఆయన మొత్తం కూడా ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. అదే స్థాయిలోనే ఇక్కడ నుంచి ఈవీఎంస్కి ఎంత దూరం ఉంది, ఎందుకంటే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడే స్ట్రాంగ్ రూమ్స్ లోపల భద్రపరచడం జరిగింది. మరి అక్కడ ఎంత దూరం ఉంటుంది ఏంటనే దాని మీద కూడా ఆయన వాహనంలో వెళ్ళి మొత్తం కూడా తనిఖీ చేయడం జరిగింది. అంటే దాదాపు ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వరకు కూడా ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి. అయితే ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈవీఎంస్ ముందర దాదాపుగా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ముందర 100 మీటర్ల వరకు కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇది చాలా దూరం ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ పరిమిత సంఖ్యలో ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా లోపలికి అనుమతిస్తూ రావడం కారణంగా వాళ్ళ ముసుగులో కొంతమంది దుండగులు, వైసీపీ దుండగులు లోపలికి వచ్చారంటూ కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఆ రకమైనటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఎందుకంటే సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అంటే చాలా ప్రాంతాల్లో సిట్ విచారణ కొనసాగుతుంది. తాడిపత్రి కావచ్చు, లేదంటే జరిగినటువంటి పరిణామాలపైన చాలా ప్రాంతాల్లో సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతిలో కూడా ఇవాళ కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చినటువంటి సిట్ అధికారుల్లో ఒకరుగా ఉన్నటువంటి డిఎస్పీ రవి మనోహరాచారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన కేసులకు సంబంధించి స్టడీ చేయడం జరిగింది. అదే స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో కూడా మహిళా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి మరో ప్రాంతం, ఎందుకంటే 13వ తారీఖు పోలింగ్ జరిగిన తర్వాత కూసివారిపల్లిలో, రామిరెడ్డిపల్లిలో అక్కడ తొలిగా ఘర్షణలు జరిగాయి. అక్కడ కూడా ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా గ్రామస్తులకు సంబంధించిన ఎందుకు దాడి చేశారు, వైసీపీకి సంబంధించిన నేతపైన ఎందుకు దాడి చేశారు, అక్కడ వాళ్ళ ఇల్లు తగలబెట్టడం కారణాలు, ఇవన్నీ కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా భద్రతను కట్టుదిట్ట చేయడం జరిగింది. అదే స్థాయిలోనే ఇక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ వరకు కూడా స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మరింత 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అదే స్థాయిలోనే ఇవాళ సాయంత్రం లోపల ఈసీకి కూడా సిట్ అధికారులు అంటే రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందువల్లనే తిరుపతికి సంబంధించిన ప్రాంతాల్లో
చంద్రగిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బోత్ పార్టీస్ నుంచి కూడా కేసులు కొన్ని నమోదయ్యాయి. పులివర్తి నాని పైన అటాక్ చేసిన వాళ్ళలో దాదాపుగా 13 మందిని ఇప్పటికే కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ రిమాండ్కు విధించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారణ జరిపే అవకాశం అయితే ఉంటుంది సిట్ అధికారులు. అదే స్థాయిలోనే కూసివార్లపల్లిలో మొదటి రోజు 13వ తారీఖున పోలింగ్ జరిగిన తర్వాత ఆ సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన దాడి చేశారు. అక్కడ వాహనాలను ధ్వంసం చేశారు, తగులబెట్టారు. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళని కూడా విచారించి గ్రామంలో జరిగినటువంటి ఉద్రిక్తతలు, దానికి గల కారణాలు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ రెడీ చేసిన తర్వాతనే జిల్లా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూలో డిఎస్పీ రఘుమనోజ్ రాజ్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు సిట్ అధికారి. ఆయనే పూర్తి స్థాయిలో రిపోర్ట్ రెడీ చేసిన తర్వాత ఇవాళ సాయంత్రం లోపల ఈసీకి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మధు. రైట్, థ్యాంక్ యూ గోపి.